8వ తరగతి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. ఈరోజు మనం 8వ తరగతి గణితంలో కారణాంక విభజన అనే పాఠ్యాంశంలో నేర్చుకోబోతున్నాం. ఈ పాఠ్యాంశం నేర్చుకోబోయే ముందు గత అధ్యాయంలో మనం నేర్చుకున్న ప్రత్యేక లబ్ధాలను గురించి నేర్చుకుందాం. ప్రత్యేక లబ్ధాలలో a plus b whole square is equal to a square plus 2ab plus b square, అలాగే a minus b whole square is equal to a square minus 2ab plus b square, a plus b into a minus b equal to a square minus b square. ఇలాంటి ప్రత్యేక లబ్ధాలను మనము ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నాం. అంటే ఇక్కడ a plus b whole square ఎలా వచ్చింది? a plus b into a plus b ఈ రెండింటిని గుణకారం చేయడం ద్వారా a plus b whole square వచ్చింది. దాని ఆన్సరే a square plus 2ab plus b square గా ఉంది. ఈ ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించి కొన్ని సమస్యలను మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటి సమస్య 2x plus 3y whole square ని గణించుము. అంటే 2x plus 3y ని మళ్ళీ 2x plus 3y తోనే మనము గుణిస్తున్నాం. ఇక్కడ మనము ఈ గుణకారం చేసేటప్పుడు ఇంతకుముందు మనం నేర్చుకున్న ప్రత్యేక లబ్ధాలను ఒకసారి గమనిద్దాం. a plus b whole square, అలాగే a minus b whole square, అలాగే a plus b into a minus b సూత్రాలను మనము నేర్చుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన సమస్య ఈ సూత్రాలలో ఏ సూత్రానికి అనురూపంగా ఉంది. ఒకసారి గమనించండి, మొదటి సూత్రాన్ని a plus b whole square అని ఉంది. మనకి ఇచ్చిన సమస్యలో కూడా 2x plus 3y whole square, అంటే ఇచ్చిన సమస్యలో రెండు పదాలు ఉన్నాయి. ఆ రెండు పదాల మధ్యలో ప్లస్ అనే గుర్తు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మూడు ప్రత్యేక లబ్ధాలలో మనం ఇచ్చిన సమస్య ఏ ప్రత్యేక లబ్ధానికి సంబంధించిందో ఒకసారి గమనిద్దాం. ఇలా చూసినప్పుడు మనకు మొదటి సమాసానికి సంబంధించింది అని తెలుస్తుంది. కాబట్టి మిగతా రెండు సమాసాలను మనము తీసివేద్దాం. తీసివేయడం ద్వారా a plus b whole square అనే సమాసం ఇక్కడ ఉంది. ఈ a plus b whole square సూత్రంలో 2x plus 3y అనే సమస్యను ప్రతిక్షేపించినట్టయితే ఇక్కడ గమనించండి, a స్థానంలో 2x ఉంది, అలాగే b స్థానంలో 3y ఉంది. కాబట్టి మనకు ఉన్న సమాసంలో కూడా a స్క్వేర్ అంటే 2x, ఏ స్థానంలో 2x పెట్టాం కాబట్టి 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2, అలాగే ఏ స్థానంలో 2x మళ్ళీ b స్థానంలో 3y ప్లస్ b స్క్వేర్ 3y స్క్వేర్. ఈ సమాసాన్ని సూక్ష్మీకరించినట్టయితే 2 హోల్ స్క్వేర్ 4 కాబట్టి 4x స్క్వేర్ ప్లస్ 12xy ప్లస్ 9y స్క్వేర్గా గమనించవచ్చు. అలాగే ఇంకొక సమస్యను కూడా గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఈ సమస్యలో 5x మైనస్ 2y హోల్ స్క్వేర్ అని ఉంది. ఇంతకుముందు మనం గమనించినట్టుగానే ఇప్పుడు కూడా ఒకసారి మనకు తెలిసినట్లాంటి ప్రత్యేక లబ్ధాలను ఒకసారి మనం గమనిద్దాం. ప్రత్యేక లబ్ధాలు మూడు ఉన్నాయి కదా, ఆ మూడింటిని ఒకసారి గమనిద్దాం. a plus b హోల్ స్క్వేర్, అలాగే a మైనస్ b హోల్ స్క్వేర్, తర్వాత a plus b ఇంటూ a మైనస్ b. ఈ మూడు ప్రత్యేక లబ్ధాలలో మనము సాధించాల్సిన సమస్య అంటే 5x మైనస్ 2y హోల్ స్క్వేర్ అనేది ఏ సమాసానికి దగ్గరగా ఉందో అనురూపంగా ఉందో ఒకసారి గమనించండి. గమనించినట్టయితే చూడండి, ఇక్కడ 5x అనేది మొదటి పదం, తర్వాత మధ్యలో మైనస్ అనే గుర్తుంది. ఈ మూడింట్లో మధ్యలో మైనస్ అనే గుర్తున్నది రెండవ సమాసం మాత్రమే. కాబట్టి మనకు కావలసిన సమాసము a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అని గమనించవచ్చు. కాబట్టి మిగతా రెండు సమాసాలను తీసివేసి ఈ ప్రత్యేక లబ్ధాన్ని మనము లెక్కన చేయడానికి ఉపయోగిద్దాం. చూడండి, ఏ స్థానంలో 5x ఉంది, అలాగే మైనస్ స్థానంలో మైనస్ కూడా ఉంది, b స్థానంలో 2y. అండ్ అదేవిధంగా ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించినట్టయితే ఏ స్థానంలో 5x పెట్టాము, అలాగే b స్థానంలో 2y ఉంచాము. దీన్నే ప్రతిక్షేపణ అని అంటారు. కాబట్టి 5x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5x ఇంటూ 2y ప్లస్ 2y హోల్ స్క్వేర్గా వచ్చింది. దీన్ని మనము సూక్ష్మీకరించినట్టయితే 25x స్క్వేర్ minus 20xy
ప్లస్ 4y² గమనించవచ్చు. ఇలాంటి ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించి ఇంకొక సమస్యను మనము చూద్దాం. ఈ సమస్యలో రెండు పదాలు ఉన్నాయి, రెండు బీజీయ సమాసాలు ఉన్నాయి. ఒకటి 3x + 4y అని, తర్వాత 3x - 4y అని రెండవ సమాసం. ఈ సమాసాలను సాధించడానికి కూడా మనం ప్రత్యేక లబ్ధాలను ఉపయోగిస్తున్నాం కాబట్టి ఒకసారి ఆ ప్రత్యేక లబ్ధాలను గమనిద్దాం. ఇంతకుముందు మనం గమనించినట్టుగానే 3 ప్రత్యేక లబ్ధాలు చూడండి ఒకసారి. మనకు ఇచ్చిన సమస్యలో రెండు పదాలు ఉన్నాయి. అట్లాగే ప్రత్యేక లబ్ధాల సూత్రాలలో మూడవ సూత్రంలో మాత్రమే రెండు పదాలు ఉన్నాయి. కాబట్టి మనకు సంబంధించిన సూత్రము మూడవ సూత్రం అవుతుంది. కాబట్టి మొదటి సూత్రాన్ని రెండవ సూత్రాన్ని తీసివేసి మూడవ సూత్రాన్ని ఈ సమస్యను సాధించడానికి వాడదాం. అంటే ఇప్పుడు ఏ స్థానంలో తర్వాత బి స్థానంలో చూడండి, ఇక్కడ ఏ స్థానంలో 3x అలాగే బి స్థానంలో 4y ఉంది. అలాగే రెండవ బీజీయ సమాసంలో కూడా ఏ స్థానంలో 3x బి స్థానంలో 4y ఉంది. కాబట్టి దీని సూత్రమైన a² - b² కాబట్టి ఏ స్థానంలో 3x బి స్థానంలో 4y పెట్టగా 3x² - 4y² అని మనకు తెలుస్తుంది. ఈ 3x² - 4y² ను ఒకసారి సూక్ష్మీకరణ చేద్దాం. 3కి కూడా ఇది స్క్వేర్, హోల్ బ్రాకెట్ కాబట్టి 3² అంటే 9, అలాగే x² - 4² అంటే 16 కాబట్టి 4 16 y² అయింది. కాబట్టి ఇక్కడ గమనించిన మూడు సమస్యలను మనము మూడు సమస్యలను కూడా ప్రత్యేక లబ్ధాల సూత్రాలను ఉపయోగించి సాధించాం. ఇప్పుడు సాధించిన మూడు సూత్రాలను మూడు లబ్ధాలను మనం ఒకసారి గమనిద్దాం. ఇంకొకసారి చూడండి, మొదటి సమస్య 2x + 3y² తీసుకున్నాం. మనకు లభించిన ఆన్సర్ 4x² + 12xy + 9y². అలాగే రెండవ సమస్య 5x - 2y² తీసుకున్నాము. 25x² - 20xy + 4y². ఇక మూడవ సమస్యగా మనము రెండు బీజీయ సమాసాలను తీసుకుని గుణించాం. కాబట్టి 9x² 16y² అనే ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చివరి దాంట్లో రెండు బీజీయ సమాసాలని మనం చెప్పుకున్నాం. కానీ మొదటి పదంలో రెండవ పదంలో కూడా మనం తీసుకునే రెండు బీజీయ సమాసాలే. ఎందుకంటే 2x + 3y² అంటే అర్థం ఏమిటి? 2x + 3y × 2x + 3y అని. అదేవిధంగా 5x - 2y అన్నా కూడా 5x - 2y × 5x - 2y అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో రెండు బీజీయ సమాసాలను గుణించడం వల్ల మనకు ఒక సమాసం వచ్చింది. గుణించినవి రెండు సమాసాలు, మనకు లభించింది మాత్రం ఒకే ఒక సమాసం. చూడండి, మూడు ఉదాహరణలో కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ రెండు బీజీయ సమాసాలున్నాయి. మనకు లభించిన దాంట్లో ఒక బీజీయ సమాసంలో మనకు వచ్చిన x² అంటే x యొక్క ఘాతము 2గా ఉంది. ప్రతి దాంట్లో ప్రతి సమీకరణంలో సమాసంలో కూడా x యొక్క ఘాతం 2గా ఉంది. కాబట్టి ఇలా x యొక్క ఘాతం 2గా ఉన్న సమాసాలను రెండు ఘాతంగా ఉంటే మనం ఒక పదంతో పిలుస్తాం. ఏ పదాన్నైనా దాన్నే వర్గము అని. 3 ఘాతం 2 ఉందనుకోండి, 3² 3 వర్గము అంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనము ఈ సమాసాలను పరిశీలించినట్టయితే ప్రతి సమాసంలో కూడా xకు వర్గము ఉంది, అంటే x యొక్క ఘాతం 2గా ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటినన్నిటినీ ఒక ప్రత్యేకమైన పేరుతో, అంటే వర్గం ఉంది కాబట్టి వర్గ సమాసాలు అని పిలుస్తాం. వర్గ సమాసాలు అని పిలుస్తాం. తరువాత ఈ వర్గ సమాసాలు మనకు రావడానికి రెండు బీజీయ సమాసాలను మనం గుణించాం. మూడు ఉదాహరణలో కూడా రెండు బీజీయ సమాసాలను మనం గుణిస్తే ఒక వర్గ సమాసం వచ్చింది. కాబట్టి ఇలా ఒక వర్గ సమాసం రావడానికి రెండు బీజీయ సమాసాలను ఉపయోగించాం. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఒక పేరుతో పిలుస్తాం, అదే కారణాంకాలు అని. ఈ విషయాన్ని ఇంకొకసారి శ్రద్ధగా వినండి. రెండు బీజీయ సమాసాలను ఉపయోగించి గుణించడం ద్వారా మనకు ఒక వర్గ సమాసం వచ్చింది. ఈ మూడు ఎగ్జాంపుల్స్లో కూడా అదే ఉంది. కాబట్టి ఈ రెండు బీజీయ సమాసాలని మనము కారణాంకాలు అన్నాం. అంటే రెండు కారణాంకాలను గుణించడం వల్ల వర్గ సమాసాలు వస్తున్నాయి. ఇది మనకు తెలుసు ముందుగానే. అంటే
రెండు కారణాంకాలు ఇస్తే వర్గ సమాసాలు ఎలా కనుక్కోవాలో మనకు ఇంతకుముందు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనము నేర్చుకోబోయే పాఠ్యాంశంలో వర్గ సమాసం ఇచ్చినట్టయితే, అంటే ఇంతకుముందు విషయానికి విపర్యయము అంటే కారణాంకాల వల్ల వర్గ సమాసం వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్గ సమాసం ఇస్తే మనం కారణాంకాలు నేర్చుకోబోతున్నాం ఎలా వివరించాలనేది. కాబట్టి ఈ పాఠంలో మనం దానికి విపర్యయంగా వర్గ సమాసాలు ఇచ్చినట్టయితే కారణాంకాలుగా ఎలా వివరిస్తామో నేర్చుకుందాం. నేర్చుకోవే ముందు వర్గ సమాసము అంటే ఒకసారి దాని యొక్క డెఫినేషన్, నిర్వచనాన్ని పరిశీలిద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే వర్గ సమాసం అనగా రెండో పరిమాణ బహుపదిని వర్గ సమాసము అని అంటాం. ఈ వర్గ సమాసముకు ఒక సాధారణ రూపం కూడా ఉంది. ఆ సాధారణ రూపమే ax² ప్లస్ bx ప్లస్ c అని. అంటే ax² ప్లస్ bx ప్లస్ c అనే రూపాన్ని వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపము అని అంటాము. ఇందులో x² యొక్క గుణకము a అవుతుంది. అంటే x² పక్కన a ఉంది, గుణిస్తుంది కాబట్టి గుణకాన్ని a అన్నాము. అలాగే మధ్య పదం చూడండి, x యొక్క గుణకం. x యొక్క గుణకం ఏమవుతుంది? b అవుతుంది. అలాగే ఎక్స్లు లేని పదం ఒకటి కనిపిస్తుంది మనకు, చివరి పదం. ఆ చివరి పదాన్ని మనము సి అన్నాం. అక్కడ ఆ చివరి పదానికి ఒక పేరిద్దాం, ఆ పేరే స్థిర పదము అని. కాబట్టి ఈ సమాసంలో స్థిర పదము సి అవుతుంది. కాబట్టి x² యొక్క గుణకము a, x యొక్క గుణకము b, స్థిర పదము సి. ఇలా కలిగినటువంటి సమాసాన్ని మనము వర్గ సమాసము అని అంటాం. కొన్ని వర్గ సమాసాలను ఇక్కడ చూడండి. 2x² ప్లస్ 5x ప్లస్ 46, అలాగే 4x² మైనస్ 7x ప్లస్ 9, x² ప్లస్ 8x మైనస్ 22, 5x² ప్లస్ 12x ప్లస్ 5, తర్వాత x² ప్లస్ 15x ప్లస్ 26. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం గమనించినట్టుగా వీటన్నిటిని ఏమన్నాం? వర్గ సమాసాలు అంటాం. బాగానే ఉంది. ఇవన్నీ వర్గ సమాసాలే. కానీ ఒక్కసారి ఈ సమీకరణాలను మీరు పరిశీలించినట్లయితే దీంట్లో ప్రత్యేక లక్షణాలు కలిగిన వర్గ సమాసాలు కొన్ని ఉన్నాయి, గమనించండి. అవి ఏంటి అంటే, మిగతా వర్గ సమాసాలన్నింటికీ కూడా x² యొక్క గుణకం ఏదో ఒక సంఖ్య ఉంది. కానీ కొన్ని సమాసాలకు మాత్రము x² కు గుణకం లేదు. x² కు గుణకం లేదు అంటే ఒకటి ఉన్నట్టుగానే అర్థం. కాబట్టి ఇలా x² యొక్క గుణకం ఒకటి అయిన సమీకరణాలను మనము గణిత పరిభాషలో ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తాం. అదే మోనిక్ సమాసాలు అని. మోనిక్ సమాసాలు. మోనిక్ అని దీనికి పేరు పెట్టడానికి కారణం ఒకటే. రంగుల గురించి చెప్పినట్టయితే ఒకటే రంగు ఉంటే దాన్ని మోనో కలర్ అంటాం ఇంగ్లీష్లో. అలాగే వివిధ రంగులు ఉన్నాయనుకోండి మల్టీ కలర్ అంటాం. కాబట్టి ఇక్కడ x² యొక్క గుణకం ఒకటే కాబట్టి దీనికి మోనిక్ వర్గ సమాసం అని పేరు పెట్టారు. కాబట్టి ఇప్పటి వరకు మనం గమనించిన వర్గ సమాసాల్లో ముఖ్యంగా రెండు రకాలు మనకు తెలుస్తున్నాయి. అవి ఏమిటంటే మోనిక్ వర్గ సమాసాలు అని, ఇక మిగతావి మోనిక్ కానట్లి వర్గ సమాసాలు. అంటే వర్గ సమాసాల్లో x² యొక్క గుణకం ఒకటిగా ఉంటే దాన్ని మోనిక్ వర్గ సమాసం అంటాం. అలా కాకుండా ఒకటి కాకుండా ఏదైనా అంకె 2 కానీ 3 కానీ ఏదైనా x² యొక్క గుణకం కలిగి ఉన్నట్టయితే దానిని మోనిక్ కానటువంటి వర్గ సమాసము అంటాం. కాబట్టి ఇప్పుడు మోనిక్ వర్గ సమాసం అంటే ఒకసారి నిర్వచనం గమనిద్దాం. ఇంతకుముందు మనం గమనించినట్టుగానే రెండో పరిమాణ పదం యొక్క, ఇక్కడ రెండో పరిమాణ పదం అంటే x² అని గమనించండి. రెండో పరిమాణ పదం యొక్క గుణకము ఒకటి అయిన వర్గ సమాసమును మోనిక్ వర్గ సమాసం అని అంటాము. మోనిక్ వర్గ సమాసాలు, మోనిక్ కాని వర్గ సమాసాల గురించి నేర్చుకున్నాం. ఇక ఇప్పుడు ఈ బీజీయ వర్గ సమాసాలన్నింటినీ, అంటే మోనిక్ కానీ మోనిక్ కానటువంటి కానీ వర్గ సమాసాలను కారణాంకాలుగా విభజించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏమిటో గమనిద్దాం. చూడండి, కారణాంక విభజన చేయుటకు పద్ధతులు.
ముఖ్యంగా కారణాంక విభజన చేయుటలో వర్గ సమాసాలకు 3 పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటి పద్ధతి ఏమిటి అంటే ప్రత్యేక లబ్ధాల సహాయంతో, అంటే ఇంతకుముందు మనం గమనించాం a+b² a-b² a+b ఇంటూ a-b ఇట్లాంటి సూత్రాలను ఉపయోగించి వర్గీకరణ చేయడం, విభజించడం, లేదా మోనిక్స్ వర్గ సమాసాలనే తీసుకుని కారణాంకాలుగా విభజించడం. ఇక మూడవది ఏమిటి అంటే మోనిక్ కానట్ లాంటివి. మోనిక్ కాన్ లాంటివి అంటే x² యొక్క గుణకం ఏదైనా వేరుగా 2 కానీ 3 కానీ ఉన్న వర్గ సమాసాలను ఎలా విభజిస్తామో చూద్దాం. కాబట్టి ఇందులో మొదటిదైన ప్రత్యేక లబ్ధాల సహాయంతో వర్గ సమాసాలను కారణాంక విభజన చేయడం గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఒక సమస్య తీసుకున్నాం మనం. x² + 6x + 9. గమనించండి ఈ వర్గ సమీకరణాన్ని, వర్గ సమాసాన్ని. ఈ వర్గ సమాసాన్ని మనము ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించి కారణాంకాలుగా విభజించాలి. ప్రత్యేక లబ్ధాలు అంటే మనం ఇంతకుముందుగానే గమనించినట్టుగా a+b² ఇట్లాంటివి. కాబట్టి మనకు లెక్కలో ఇచ్చిన సమస్యను ఒకసారి జ్ఞప్తి ఉంచుకోండి. అదేంటి అంటే x² + 6x + 9. ఇప్పుడు కొన్ని ప్రత్యేక లబ్ధాలను గమనిద్దాం. ఇంతకుముందు మనం తీసుకున్న ప్రత్యేక లబ్ధాలు a+b² a-b² మరియు a+b ఇంటూ a-b. ఈ సూత్రాలన్నీ గమనించినట్టయితే ఇంతకుముందు కూడా ఇట్లాంటి లెక్క చేసాం మనం. కానీ అప్పుడు మనం గమనించింది a+b² కారణాంకాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు ఇస్తుంది వర్గ సమాసం. వర్గ సమాసాన్ని ఉపయోగించి కారణాంకాలుగా విభజిస్తున్నాం. కాబట్టి ఈ 3 వర్గ సమాసాల్లో మనకి ఇచ్చిన వర్గ సమాసం ఏ దానికి అనురూపంగా ఉందో ఒకసారి గమనించండి. చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో 3 పదాలు ఉన్నాయి. x² + 6x + 9. మొట్టమొదటిగా అన్ని గుర్తులు ప్లస్ అని ఒకసారి గమనించండి. కాబట్టి వీటిలో అన్ని గుర్తులు ప్లస్గా ఉన్నది ఏమిటి? మొదటి సమాసం. కాబట్టి మనకి ఇది ఒక సులభమైన మార్గం. కాబట్టి మనకు కావలసిన వర్గ సమాసం మొదటి సమాసం అని మనకు తెలిసిపోయింది. ఇక మిగతా వర్గ సమాసాలను తీసివేద్దాం. మనకు కావలసిన వర్గ సమాసాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఏ స్థానంలో x ఉంది కాబట్టి x² రాసుకున్నాం. గమనించండి, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఆ 9ని మనము 3² రాసుకున్నాం. కాబట్టి x² ఈ సూత్రాన్ని మనకిచ్చిన సమస్యను అనువదించినట్టయితే ఏ స్థానంలో x ఉంది కాబట్టి x². తర్వాత మధ్య పదం వదిలేద్దాం, చివరి పదం చూద్దాం ఒకసారి. b స్థానంలో 3 కాబట్టి 3² రాసుకుందాం. ఇప్పుడు మధ్యలో పదాన్ని రాద్దాం. మధ్యలో పదం 2 ఇంటూ ab కాబట్టి ఏ స్థానంలో x, b స్థానంలో 3 ఉంచాను నేను. మనకిచ్చిన సమాసానికి సరిపోయింది. 2 ఇంటూ 3 6 కాబట్టి 6x. దీని సమాధానం ఏమిటి అంటే x+3² అంటే ఏ స్థానంలో x ఉంది, b స్థానంలో 3 ఉంది కాబట్టి a+b². ఏ స్థానంలో x పెట్టాము, b స్థానంలో 3 పెట్టాము, x+3² వచ్చింది. కాబట్టి x² + 6x + 9 యొక్క కారణాంకాలు x+3 ఇంటూ x+3. ఇలాంటి సమస్యని ఇంకొక సమస్యను గమనిద్దాం మనం. 4a² - 12b + 9b². ఈ సమస్యను కూడా ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించే కారణాంకాలుగా విభజిస్తున్నాం. మనకి ఇచ్చిన సమస్యను జ్ఞప్తికి ఉంచుకుందాం. తర్వాత మనకు తెలిసిన ప్రత్యేక లబ్ధాలను ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి. ఇవి ముందే మనం చాలాసార్లు చూసాం, ఈ 3 ప్రత్యేక లబ్ధాలు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఈ 3 ప్రత్యేక లబ్ధాలలో మనకు ఉన్న సమస్య అంటే వర్గ సమాసము 4a² - 12ab + 9b² ఏ వర్గ సమాసానికి దగ్గరగా ఉంది, ఏ ప్రత్యేక లబ్ధానికి దగ్గరగా ఉంది. ఇంతకు ముందు ఒక సులభమైన దారి చూసాం మనం. ఏమిటి అంటే ముందుగా మీరు గుర్తులను గుర్తించండి. మనకి ఇచ్చిన దాంట్లో మొదటి గుర్తు మైనస్, తర్వాత గుర్తు ప్లస్. ఇలా ఈ 3 వర్గ సమాసాల్లో ఎక్కడ ప్లస్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది ఒకసారి గుర్తించండి. మొదటి వర్గ సమాసాన్ని తీసుకున్నాం, మొదటి ప్రత్యేక లబ్ధాన్ని.
అన్నీ కూడా ప్లస్లే ఉన్నాయి. రెండవ ప్రత్యేక లబ్ధం చూడండి, అందులో a² - 2ab + b². కాబట్టి మనకు సంబంధించిన ప్రత్యేక లబ్ధం రెండవ సూత్రం. ఆ రెండవ సూత్రాన్ని మనం తీసుకొని మిగతా సూత్రాలను పక్కన పెడదాం. ఈ సూత్రంలో మనకు ఇచ్చినటువంటి వర్గ సమాసాన్ని ప్రతిక్షేపిద్దాం. సూత్రంతో పోల్చి చూద్దాం ఒకసారి. ఏ స్థానంలో మనం గమనిస్తుంది 2a, a² ఇక్కడ 2a² కాబట్టి ఏ స్థానంలో 2a ఉంది. అలాగే బి స్థానంలో చూడండి 3b ఉంది. a² - 2ab + b² యొక్క ప్రత్యేక లబ్ధానికి సరిపోయింది కాబట్టి దీని ఆన్సర్ a - b² కాబట్టి మనం తీసుకున్న వర్గ సమాసం యొక్క సమాధానం చూద్దాం. ఏ స్థానంలో 2a ఉంది కాబట్టి ఆ 2aని ఇలా తీసుకురండి, మైనస్ తర్వాత బి స్థానంలో ఉన్న 3bని కూడా తీసుకొస్తున్నాం. సో 2a - 3b² 2a - 3b² అంటే 2a - 3b ఇంటూ 2a - 3b అని ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి మనకు ఇచ్చిన సమస్య 4a² - 12ab + 9b² యొక్క కారణాంకాలు 2a - 3b ఇంటూ 2a - 3b అని గమనించవచ్చు. ఇక ప్రత్యేక లబ్ధాలలో మూడో సూత్రం కూడా ఉంది. ఆ మూడో సూత్రాన్ని కూడా ఒకసారి మనం ఉపయోగించుకుందాం. ఉపయోగించుకోవడానికి ఒక సమస్యను చూద్దాం. ఈ సమస్య గమనించండి. 4a² - 9 వర్గ సమాసం. మళ్ళీ దీన్ని కూడా ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించి కారణాంకాలుగా విభజించాలి. ప్రత్యేక లబ్ధాలను మళ్ళీ ఒకసారి స్ఫురణకు తెచ్చుకోండి. a + b², a - b², a + b ఇంటూ a - b. ఇప్పుడు గమనించండి, 4a² - 9 ఈ 9ని మనము 3 వర్గంగా రాసుకోవచ్చు. 3 వర్గంగా రాశాం కాబట్టి ఇక్కడ ఇచ్చిన వర్గ సమాసము మనకున్న ప్రత్యేక లబ్ధాల్లో ఏ సమాసానికి దగ్గరగా ఉందో గమనించండి. మనకున్న మూడిట్లో ప్రతి సమాసంలో కూడా 3 పదాలు ఉన్నాయి. చూడండి, మొదటి దాంట్లో 3 పదాలు ఉన్నాయి, రెండవ దాంట్లో కూడా 3 పదాలు ఉన్నాయి, కానీ చివరి వర్గ సమాసంలో 2 పదాలే ఉన్నాయి. మన సమస్యలో కూడా 2 పదాలే ఉన్నాయి. కాబట్టి మనకు కావలసిన వర్గ సమాసము చివరిదైన a + b ఇంటూ a - b వర్గ సమాసం. ఈ సమాసాన్ని అలా ఉంచేసి మనకిచ్చిన సమస్యను ఈ సమాసంలో ప్రతిక్షేపిద్దాం. గమనించండి, ఏ స్థానంలో 2a ఉంది, అలాగే బి స్థానంలో 3 ఉంది. కాబట్టి a² - b² యొక్క కారణాంకాలైన a + b ఇంటూ a - b ఈ కుడివైపున కూడా ఏ స్థానంలో ఏది ఉందో అది, బి స్థానంలోది 3 ప్రతిక్షేపించి చూద్దాం. అంటే ఏ స్థానంలో 2a, సో ముందుగా 2a పెట్టాం, అలాగే తర్వాత ప్లస్. ఇక బి స్థానంలో 3 ఉంది కాబట్టి 3 ఉంచాము. ఇక మళ్ళీ మనము ఏను ఉంచాలి 2a, మళ్ళీ బి కూడా 3 అవుతుంది. కాబట్టి 2a² - 3² 2a + 3 ఇంటూ 2a - 3 అని మనం గమనించవచ్చు. అంటే మనకి ఇచ్చిన సమస్య 4a² - 9 యొక్క కారణాంకాలు 2a + 3 ఇంటూ 2a - 3 అని గమనించవచ్చు. ఇచ్చిన వర్గ సమాసాలకు ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించి కారణాంకాలు విభజించడం నేర్చుకున్నాం. ఇక మనకు రెండవ రకమైన, ఎందుకంటే కారణాంక విభజన పద్ధతిలో మొదటి రకం 3 రకాలని చెప్పుకున్నాం. మొదటి రకం గురించి ఇంతవరకు డిస్కస్ చేశాం. ఇప్పుడు ఇక మోనిక్ వర్గ సమాసాలను కారణాంకాలుగా విభజించడం ఎలాగో చూద్దాం. ఈ మోనిక్ వర్గాలను కారణాంకాలుగా విభజించే ముందు ఏదైనా ఒక సమాసము పరిపూర్ణము అని చెప్పడానికి ధర్మం ఉంది ఒకటి. ఆ ధర్మాన్ని మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, x² + 6x + 9 ఇది x + 3 ఇంటూ x + 3కి సమానం. x + 3 ఇంటూ x + 3 అంటే x + 3² అని అర్థం. కాబట్టి
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9ను పరిపూర్ణ వర్గం అని చెప్పవచ్చు మనం. కానీ ఒకవేళ మనకు ఈ ఆన్సర్ తెలియదు అనుకోండి, ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అని తెలియదు, అప్పుడు మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 అనే సమాసము పరిపూర్ణ వర్గం అని చెప్పడానికి మనకు ఒక సులభమైన మార్గం ఉంది. అదేమిటి అంటే, ఇక్కడ ఈ సమాసంలోని మధ్యపదం అంటే ఎక్స్ యొక్క గుణకాన్ని తీసుకుందాం. ఆ ఎక్స్ యొక్క గుణకాన్ని సగం చేద్దాం. సగం అంటే 2తో భాగించడం. 2తో భాగించిన తర్వాత దీనికి వర్గం చేద్దాం. చూడండి, 6/2 ఎక్స్ యొక్క గుణకం 6 కాబట్టి తర్వాత దాన్ని 2తో భాగిస్తున్నాం కాబట్టి 6/2 హోల్ స్క్వేర్. 6/2 అంటే 3, 3 స్క్వేర్ 9. ఇక్కడ గమనించండి ఒక విచిత్రమైన విషయం. అంటే స్థిర పదమునకు సమానమైన సమాధానం మనకి ఇక్కడ వచ్చింది. మధ్య పదంలో సగం యొక్క వర్గము స్థిర పదానికి సమానంగా ఉంది. మరి ఇది అన్ని వర్గ సమాసాలకు వర్తిస్తుందా లేకపోతే ఈ ఒక వర్గ సమాసానికే వర్తిస్తుందా అనే డౌట్ మనకు వస్తుంది. కాబట్టి ఇంకొక వర్గ సమాసాన్ని కూడా చూద్దాం, ఈ ధర్మం వర్తిస్తుందా లేదా. గమనించండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16 మనకు ఆన్సర్ తెలుసు. దీనిది ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 అని, కాబట్టి ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. ఇది పరిపూర్ణ వర్గం అని తెలుసు, ఎందుకంటే పరిపూర్ణ వర్గ సమాసాన్ని ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఇక దీని యొక్క ధర్మాన్ని మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. చేయడంలో మనం ఉపయోగించిన పద్ధతి ఏమిటి అంటే, ఎక్స్ యొక్క గుణకాన్ని తీసుకొని దాన్ని 2తో భాగించాం. 2తో భాగించి వర్గం చేశాం. వర్గం చేయడం వల్ల మనకు లభించింది 4 స్క్వేర్ అంటే 16. మళ్ళీ ఇక్కడ కూడా స్థిర పదానికి సమానంగా ఉంది, గమనించండి. కాబట్టి ఏదైనా ఒక వర్గ సమాసము పరిపూర్ణ వర్గ సమాసం కావాలి అంటే మధ్య పదంలో సగం యొక్క వర్గము స్థిర పదానికి సమానంగా ఉండాలి. వర్గ సమాసంలోని మధ్య పదంలో అంటే ఎక్స్ యొక్క గుణకంలో సగము యొక్క వర్గము స్థిర పదానికి సమానంగా ఉండాలి. ఈ పరిపూర్ణ వర్గ సమాసం యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఒక వర్గ సమాసంలోని ఎక్స్ గుణకము సగం యొక్క వర్గం స్థిర పదమునకు సమానమైతే దాన్ని పరిపూర్ణ వర్గ సమాసము అని అంటాం. ఇక మోనిక్ వర్గ సమాసాలను కారణాంక విభజన చేస్తున్నాం ఇప్పుడు మనం. కాబట్టి ఒక మోనిక్ సమాసాన్ని తీసుకొని ఈ పరిపూర్ణ వర్గము ధర్మము అనే సహాయంతో మనము ఈ సమస్యను సాధించడం ఎలాగో చూద్దాం. ఒక సమస్యను తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 27 ఇది మోనిక్ సమాసం అని మీకు తెలుసు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము 1 ఉంది కాబట్టి. చూడండి, ఈ వర్గ సమాసాన్ని తీసుకున్నాం. ముందుగా ఇది పరిపూర్ణ వర్గమా కాదా అనేది చూద్దాం. ఎందుకంటే పరిపూర్ణ వర్గం అయినట్లయితే మనము మోనిక్ సమాసం ఇతర ఎటువంటి పద్ధతులు మనకు అవసరం లేదు, ప్రత్యేక లబ్ధాల పద్ధతి ఉపయోగించి కారణాంకాలుగా విభజించుకోవచ్చు. కాబట్టి మధ్య పదంలో సగం తీసుకున్నాం, వర్గం చేశాము. మధ్య పదంలో 12/2 6కి సమానం కాబట్టి 6 యొక్క వర్గము 36 అవుతుంది. కానీ గమనించండి, ఇక్కడ స్థిర పదం ఉంది 27. కాబట్టి మనకు సమస్యలో ఇచ్చిన వర్గ సమాసము పరిపూర్ణ వర్గం కాదు. ఇది పరిపూర్ణ వర్గం కాదు, కానీ పరిపూర్ణ వర్గం చేయాలంటే మాత్రం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించండి. 36 ఉండాలి ఈ వర్గ సమాసంలో. 36 ఉన్నట్టయితే మనకిచ్చిన వర్గ సమాసం పరిపూర్ణం అవుతుంది. కాబట్టి ఈ వర్గ సమాసానికి 36 చేర్చుదాం. మనకిచ్చిన వర్గ సమాసానికి 36ను కూడుతున్నాం. ఇలా కూడడం వల్ల మనకిచ్చిన సమస్య యొక్క స్వరూపాన్ని మనం మార్చేసాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 36ను మళ్ళీ తీసివేద్దాం. 36 కూడాము తీసేసాం కాబట్టి ఇచ్చిన సమస్య యథాతథంగా ఉంది. ఇదే సమాసాన్ని కొంచెం అంటే 36 ముందుగా తీసుకున్నాను నేను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 36, ఇక మిగిలింది ప్లస్ 27 మైనస్ 36. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 36, 27 మైనస్ 36, ఈ రెండిట్లో మైనస్ అనేది పెద్దదిగా ఉంది ప్లస్ కన్నా. కాబట్టి
-9 వస్తుంది. ఇక ఈ సమీకరణాన్ని చూడండి, బ్రాకెట్లో ఉన్న ఈ సమాసాన్ని చూడండి. ఈ సమాసాన్ని మనము 36ను 6 స్క్వేర్గా మార్చి రాసుకున్నాం. అలాగే మధ్య పదాన్ని 12x అనే ఈ పదాన్ని 2 × x × 6 అని రాసుకున్నాం. ఎందుకంటే ఏ స్థానంలో ఉన్న x ఇక్కడ కూడా ఏ స్థానంలో ఉంది, ఇక్కడ ఉన్న 6 అంటే b స్థానంలో ఉండే 6 ఇక్కడ కూడా b స్థానంలో ఉంది. అంటే మనం ఉపయోగించిన ప్రత్యేక లబ్ధాలలో a + b హోల్ స్క్వేర్ అనే సూత్రం ఉంది ఒకటి. a + b హోల్ స్క్వేర్ = a² + 2ab + b². ఆ సూత్రానికి అనురూపంగా ఇది ఉంది. కాబట్టి ఈ వర్గ సమాసాన్ని మనము x + 6 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. పక్కన -9 కూడా ఉంది. ఇప్పుడు గమనించండి, x + 6 హోల్ స్క్వేర్ 9ని 3 స్క్వేర్గా రాద్దాం. ఇలా రాయడం వల్ల మళ్ళీ ఒక ప్రత్యేక లబ్ధం వచ్చింది ఇక్కడ, a² - b². x + 6 అనే ఉన్నది ఏ స్థానంలో ఉంది, అలాగే 3 b స్థానంలో ఉంది. కాబట్టి a² - b² యొక్క సూత్రం a + b అంటే x + 6 + 3, అలాగే a - b x + 6 - 3. 6 + 3 9 కాబట్టి x + 9, అలాగే 6 - 3 = 3, సో x + 3. మనకు ఇచ్చిన సమస్య x² + 12x + 27 యొక్క కారణాంకాలు x + 9 × x + 3 అని గమనించవచ్చు. ఇలాంటి సమస్యని ఇంకొక సమస్య కూడా చూద్దాం. మోనిక్ వర్గ సమాసాల్లో ప్రత్యేకమైన లబ్ధాలను ఉపయోగిస్తూ ఇంకొక సమస్యను చూద్దాం. గమనించండి, x² + 4x - 21 అను మోనిక్ వర్గ సమాసాలను కారణాంకాలుగా విభజించాలి. ఇంతకుముందు చేసిన సమస్యలో లాగానే ఇంకొక సమస్య కూడా ఇక్కడ ఉంది. ముందుగా మనకి ఇచ్చినట్లాంటి వర్గ సమాసము పరిపూర్ణ వర్గమా కాదా అనేది చూద్దాం. పరిపూర్ణ వర్గమా కాదా అని మనం చూడడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఏమిటి అంటే, x యొక్క గుణకాన్ని 2తో భాగిస్తాం, భాగించిన తర్వాత వర్గం చేస్తాం. కాబట్టి 4/2 హోల్ స్క్వేర్, 4/2 అంటే 2, కాబట్టి 2 హోల్ స్క్వేర్ = 4. గమనించండి, ఇక్కడ 421 స్థిర పదం 21, మనకు వచ్చిన సమాధానం 4. కాబట్టి మనకి ఇచ్చిన వర్గ సమాసము పరిపూర్ణ వర్గం కాదు. కాబట్టి దీని పరిపూర్ణ వర్గం చేయాలి అంటే ఈ సమాసానికి 4 కూడి ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ 4 తీసివేస్తాం. తీసివేయడం వల్ల x² + 4x + 4 -21 తీసుకొస్తున్నాం, అలాగే -4. -21 -4 కలిసి ఎందుకంటే 2 ఒకే గుర్తులు ఉన్నప్పుడు ఆ రెండింటిని కూడాలి, అదే గుర్తు వేసి కూడుతున్నాం. సో -21 - 4 = -25 అయింది. అలాగే x² + 4x + 2² -25. ఈ సమాసాన్ని సూత్రానికి అనుగుణంగా మనము మార్చాము. ఇక్కడ గమనించండి ఒకసారి, ఇంతకు ముందులాగా a + b హోల్ స్క్వేర్ సూత్రానికి అనురూపంగా ఉంది. కాబట్టి ఈ సమాసాన్ని x + 2 హోల్ స్క్వేర్ అని మనము రాయవచ్చు. పక్కన ఉన్న -25, x + 2 హోల్ స్క్వేర్ 25ను మనం 5² రాసాం. కాబట్టి మళ్ళీ ఇది a + b × a - b రూపంలో ఉంది. a + b × a - b యొక్క సూత్రాన్ని అనువదిస్తే దీనికి x + 2 + 5 x + 2 - 5గా వస్తుంది. అంటే x + 7 × x + 3. కాబట్టి మనకి ఇచ్చిన సమస్య x² + 4x - 21 యొక్క కారణాంకాలు x + 7 × x + 3 అని గమనించవచ్చు. కాబట్టి వర్గ సమాసాల విభజనలో మనం ఇప్పటి వరకు 2 పద్ధతులు గమనించాం. మొదటి పద్ధతి ప్రత్యేక లబ్ధాలను ఉపయోగించి, ఇక రెండవ పద్ధతి మోనిక్ వర్గ సమాసాలను ప్రత్యేక లబ్ధాలుగా విభజించడం. కాబట్టి ఇక మోనిక్ వర్గ సమాసాలను కారణాంకాలుగా విభజించడంలో ఇంకొక పద్ధతిని గమనిద్దాం. ఈ సమస్యను చూడండి, x + 6 × x + 4 చేస్తున్నాం మనం ఇక్కడ.
ఈ గుణకారాన్ని మనం గమనించినట్టయితే చివరి రెండు సమాసాలు ఒకసారి చూసినట్టయితే మొదటి పదంగానే ఉంది, చివరి స్థిర పదం కూడా అలాగే ఉంది, x² 24. కానీ మధ్యలో పదాన్ని మాత్రం మనము 10xను 4x + 6xగా విడగొట్టుకున్నాం. ఒకవేళ మనము రెండు బీజీయ సమాసాలను తీసుకొని వాటిని గుణిస్తూ ఉన్నాం. గుణించడం వల్ల మనకు వర్గ సమాసం వచ్చింది. ఇదే లెక్కను మనం విపర్యం అంటే కింద స్టెప్ నుంచి పైకి వెళ్ళినట్టయితే రెండో స్టెప్లో 10xను మనం 4x + 6xగా మార్చుకున్నాం. అలాగే ఇంకొక సమీకరణం చూద్దాం. ఇందులో కూడా మధ్యలో పదం 7x, దీన్ని కూడా మనము 5x + 2xగా మార్చుకున్నాం. ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది, గమనించండి. 5x + 2x 7x అయింది. అలాగే ఇందులో కూడా 4x + 6x 10x అయింది. అలాగే 4 × 6 24కు సమానం. రెండో సమాసంలో కూడా అలాగే ఉంది, 5 × 2 10కి సమానం. కాబట్టి ఈ ధర్మాన్ని ఉపయోగించి మోనిక్ సమాసాలను కారణాంకాలుగా విభజిద్దాం. కాబట్టి దాంట్లో సోపానాలు ఏంటంటే, మోనిక్ సమాసాలు ఇచ్చినట్టయితే x పదాన్ని రెండు పదాల మొత్తంగా రాయాలి. తర్వాత ఆ రెండు పదాల లబ్ధం స్థిర పదమునకు సమానం కావాలి. ఈ రెండు కండిషన్స్ ఉన్నట్టయితే మనం వర్గ సమాసాన్ని విభజించవచ్చు. కాబట్టి ఈ పద్ధతిని అవలంబించుకొని ఒక సమస్యను సాధిద్దాం. గమనించండి. x² + 7x + 12 మోనిక్ వర్గ సమాసాన్ని కారణాంకాలుగా విభజిస్తున్నాం. x² + 7x + 12 ఇందులో 12 యొక్క కారణాంకాలను మనం చూద్దాం. 1 × 12 రాసుకోవచ్చు, కానీ 1 + 12 13 అవుతుంది, 7కు సమానం కాదు. కాబట్టి మనకు కావాల్సిన కారణాంకాలు ఇవి కాదు. ఇక రెండవ సెట్ చూద్దాం. 2 × 6గా కూడా 12 రాసుకోవచ్చు, కానీ ఇందులో కూడా 2 + 6 8కి సమానం అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు సంబంధించిన సంఖ్య కాదు. ఇక మూడవది 3 × 4 రాసుకోవచ్చు 12ని. 3 + 4 చూడండి 7 అవుతుంది. కాబట్టి మనకు సంబంధించిన సంఖ్య 3 × 4. సో 7xను 3x + 4xగా విడగొట్టుకున్నాం. ఈ మొదటి రెండు పదాలలో కామన్గా x ఉంది కాబట్టి xని కామన్గా తీసినట్టయితే x² లో x, 3xలో కామన్ x పోయింది కాబట్టి x + 3, అలాగే +4 కామన్ మిగతా రెండు పదాల్లో వస్తే x + 3గా ఉంది. తర్వాత ఈ రెండు పదాల్లో మళ్ళీ x + 3 కామన్గా ఉంది కాబట్టి x + 3 × x + 4గా రాయవచ్చు. కాబట్టి మనకి ఇచ్చిన సమస్య యొక్క కారణాంకాలు x + 3 × x + 4 అవుతాయి. ఇలాంటి సమస్యనే ఇంకొక సమస్యను చూద్దాం. x² + -8x + 15 యొక్క కారణాంకాలు కనుక్కోవడం. ఇందులో మనము 15 యొక్క కారణాంకాలు చూద్దాం. 15 కారణాంకాలు 1 × 15, కానీ 1 15 కూడినట్లయితే 16 వస్తుంది. అలాగే -1 -15, ఎందుకంటే మనకు మధ్యలో పదం మైనస్ ఉంది కాబట్టి మైనస్లు ఉపయోగించాలి మనం కారణాంకాల్లో. -1 -15 ఇది ఉపయోగించినా కూడా -16 వస్తుంది. ఇక మిగిలింది 3 × 5, కానీ 3 5 కూడినట్లయితే +8 వస్తుంది. ఇక నాలుగవది -3 -5, -3 + -5 -8 కాబట్టి -3 -5ను కారణాంక విభజనలో మనం వాడుకోవచ్చు. కాబట్టి 8xను మనము -3x -5xగా విభజించుకున్నాం. తర్వాత స్టెప్లో xను x + 3 x² - 3x లోంచి xని కామన్గా తీస్తే x -3 ఉంటుంది. అలాగే మిగతా రెండు పదాలు 5x + 12లో 5ను కామన్గా తీద్దాం, x -3గా ఉంటుంది. 4ను కామన్గా తీద్దాం, x -3 × x -4గా వస్తుంది. కాబట్టి మోనిక్ సమాసాన్ని వర్గ విభజన చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక మిగతా మూడవ పద్ధతి మోనిక్ కానటువంటి వర్గ సమాసాలను కారణాంకాలు ఎలా విభజిస్తామో చూద్దాం.
ఇలా చూసే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2x + 1 × 3x + 4. గమనించండి, ఈ సాధనలో చివరి స్టెప్లో మనకు ఒక వర్గ సమాసం వచ్చింది. ఈ చివరి స్టెప్ కన్నా ముందు స్టెప్ను ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా 11x ఉంది. ఆ 11xను మనము 8x + 3xగా మార్చుకున్నాం. కానీ ఇందులో మొదటి పదము చివరి పదము అలాగే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది. 8 × 3 వేస్తే మనకు చివరి స్థిర పదం రావడం లేదు. 8 × 3 వేస్తే స్థిర పదం రావడం లేదు. 8 × 3 24. అలాగే x² యొక్క గుణకము చివరి పదం గుణించండి. 6 × 4 = 24. ఇంకొక సమీకరణాన్ని గమనించండి. ఇందులో కూడా చివరి వర్గ సమాసం చూసుకున్నట్టయితే 19x. ఈ 19xను మనము 15x + 4xగా మార్చుకున్నాం. 15 × 4 60. అలాగే x² యొక్క గుణకము స్థిర పదము ఈ రెండింటిని గుణిస్తే కూడా 60 వస్తుంది. కాబట్టి మోనిక్ కానటువంటి వర్గ సమాసాలను కారణాంకాలుగా విభజించడంలో మనం 2 పద్ధతులు వాడతాం. మొట్టమొదటి కండిషన్ ఏమిటి అంటే వర్గ సమాసంలోని గుణకాన్ని స్థిర పదంచే గుణించాలి. అంటే x² యొక్క గుణకాన్ని స్థిర పదంచే గుణిస్తున్నాం. తర్వాత వచ్చిన లబ్ధాన్ని మధ్య పదం మొత్తంగా రాయాలి. దీన్ని ఉపయోగిస్తూ ఒక సమస్యను సాధిద్దాం. 2x² + 7x + 6 అను వర్గ సమాసంను కారణాంకాలుగా విభజిద్దాం. 2x² + 7x + 6. ఇందులో మనం ఇంతకుముందు గమనించినట్టుగా x² యొక్క గుణకం 2 అవుతుంది. అలాగే x గుణకం 7 అవుతుంది. ఇక మిగిలిన చివరి పదం అంటే స్థిర పదం 6 అవుతుంది. మనం ఇంతకుముందు చూసుకున్నట్టుగా x² యొక్క గుణకాన్ని అలాగే స్థిర పదాన్ని గుణిస్తున్నాం కాబట్టి x² యొక్క గుణకం 2, స్థిర పదం 6 గుణిస్తే 12 వస్తుంది. ఈ 12కు మనం కారణాంకాలను చూద్దాం. ఈ కారణాంకాలు మధ్య పదానికి సరిపోయేటట్టుగా ఉండాలి. చూడండి, 1 × 12 కానీ 1 + 12 13కు సమానం. అలాగే 2 × 6 2 + 6 8కి సమానం కాబట్టి అది కూడా మనకు అవసరం లేదు. ఇక 3 × 4 3 × 4 + 7 అవుతుంది కాబట్టి 3 4గా మనము విభజించవచ్చు. కాబట్టి ఇలా విభజించినట్టయితే 2x² 7xను మనం ఇక్కడ 3x + 4xగా విభజిస్తున్నాం. కాబట్టి x కామన్ తీసినట్టయితే 2x + 3 అలాగే 2 కామన్ తీసినట్టయితే 2x + 3 వస్తుంది. ఈ రెండు పదాల్లో కూడా 2x + 3 కామన్ కాబట్టి 2x + 3 × x + 2 వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన సమస్యలో కారణాంకాలు 2x + 3 × x + 2. బీజీయ సమాసాల వర్గ సమాసాల యొక్క కారణాంక విభజనలో 3 పద్ధతుల గురించి నేర్చుకున్నాం. తర్వాత క్లాస్లో మళ్ళీ కలుద్దాం.